బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా వాస్తు చూడాలంటారా? చూసుకుంటే చాలా మంచిదమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు చాలా ఇల్లులు కట్టేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆర్కిటెక్టో, ఇంజినీరో లేకుంటే మేస్త్రి త్రూ అంటే ఇది ఎవరి అంటే వాళ్ళకున్న స్థాయిని బట్టి లేకుంటే వాళ్ళకున్నటువంటి అవకాశాన్ని బట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. అదేవిధంగా ఒకసారి వాస్తు కూడా చూసుకుంటే ఇంటికి దిశ దశ ఉన్నదా లేదా చూసుకొని దానికి సంబంధించినట్టు ఒకవేళ దిశ లేదు అంటే ఏమైనా కరెక్షన్ చేయవచ్చా, లేకుంటే తర్వాత ఇబ్బందులు పడేదానికంటే అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టిన తర్వాత కొందరు ఏ విధంగా అంటారంటే ఇంట్లోకి వచ్చిన వరకు నాకు మంచిగా అవ్వట్లేదు, జాబులు రావట్లేదు, లేకపోతే మా ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేకుంటే మాకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి, ఇప్పటి వరకు మాకు ఏ విధమైన లాభాలు లేవు, ఎందుకు ఇంట్లోకి వచ్చినా బాగలేదన్నది ఒక దీని మీద అపోహాలు లేకుంటే అది నమ్మకం అనే దాని మీద పోతుంటుంది. అదే మనం కనుక శాస్త్రోత్సంగా అంటే ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ ప్రాపర్గా సైన్స్ ఏదో వాస్తు అని చెప్తున్నామో ప్రాపర్గా చూసుకొని సంబంధించినట్టుగా దానికి మనిషి రూపం వాస్తు అంటే ఏం లేదు, మనిషి రూపం కింద తీసుకుంటున్నప్పుడు సింహద్వారం ఎక్కడ ఉండాలి, దొడ్డిదారి ఎలా ఉండాలి, కిచెన్ ఎక్కడ, ప్లేస్మెంట్స్ మన ఇంటి లోపల ఏ విధంగా అయితే మన బాడీ లోపల పార్ట్స్ ఏ విధంగా అయితే ప్లేస్మెంట్స్ అయి ఉంటాయో, చెవులు జాగలు చెవులు ఎలా ఏ విధంగా ఉంటాయి, ఇంట్లో కూడా కొన్ని ఏ రకంగా ఎక్కడ ప్లేస్మెంట్ అవ్వాలి, ఆ ప్లేస్మెంట్ తోటి చేయగలిగినదే ప్రాపర్గా ఇండస్ట్రీలో కూడా మిషనరీ ప్రొడక్షన్ సైడ్ ఎక్కడ ఉండాలి, లేకుంటే ఎగ్జిట్ ఎక్కడ, ఆ విధంగానే మనది కూడా ఇల్లు ఆ విధంగా అన్ని చూసుకొని కట్టుకుంటే చాలా మంచిదమ్మా. For more videos like this, subscribe Big TV channel.